హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో ఈసారి వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీనారాయణ ఇద్దరిని పెట్టుకోవాలని అనుకున్నానని చెప్పాను కదండి. స్వామివారిని అలాగే అమ్మవారిని ఇద్దరిని డెకరేట్ చేసుకోవాలి నేను అనుకున్నాను అనమాట. అమ్మవారిని అంటే మనం ఎవ్రీ ఇయర్ శారీ డ్రేపింగ్ అవి చేస్తూనే ఉంటాం కాబట్టి అమ్మవారు చాలా త్వరగా రెడీ అయిపోయి కూర్చున్నారు పక్కన. ఇక్కడ స్వామివారిని రెడీ చేయడం కోసం నేను తంటాలు పడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఇలాగా స్వామివారిని రెడీ చేయలేదు. ఇలా అంటే మనకి అమ్మవారికి ఎలా శారీ డ్రేపింగ్ చేయాలి, అమ్మవారు కూర్చున్నట్లుగా ఎలా రావాలి, ఇవన్నీ ఆల్రెడీ మనకు ఐడియా ఉంది, ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ టైం స్వామివారిని కూడా పెట్టుకోవాలి అనుకున్నాను కాబట్టి ఇంకా పంచి ఎలా కట్టాలి ఏంటి ఇవన్నీ కింద మీద పడుతుంది అన్నమాట. పైనుంచి కిందకి రావాలా, కింద నుంచి పైకి వెళ్ళాలా అని అనుకుంటూ అండ్ రకరకాల బ్లౌజ్ పీసులతో ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వేరే కలర్స్ ట్రై చేసా, అవంత బాగున్నట్టుగా అనిపించలేదు. సో నెక్స్ట్ ఈ కలర్స్ ట్రై చేసి పెడితే ఇది బాగున్నట్లుగా వచ్చినాయి అనమాట. ఇంకా కాళ్ళు అటాచ్ చేసి అంటే అమ్మవారు ఎలా అయితే కూర్చొని ఉన్నారో భంగిమ సేమ్ అలాగే స్వామివారు కూడా ఉండాలి నేను అనుకున్నాను అనమాట. ఒక కాలు ఇలా పైకి మడిచి ఒక కాలు ఇలా స్ట్రైట్ గా, చేతులు రెండు అభయహస్తం వామహస్తం రెండు ఇలాగే పెట్టాలి నేను అనుకున్నాను. సో అందుకని పాదాలని అటాచ్ చేసి పంచని అంటే మనం కింద ఇట్లాగా చూసారు కదండి, హైట్ కోసం కొంచెం బుక్స్ పెట్టాను, దానిపైన బిందె పెట్టాను, దాని లోపలికంతా పంచెని ఇలా పెట్టేసి సేమ్ కలర్ లో ఉన్న ఒక 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నాను. మధ్యలో డాట్స్ వచ్చినట్లుగా వచ్చినాయి కదా, అదేమో ఇలా ఫ్రంట్ కి మాత్రమే కుచ్చుళ్ళు వచ్చినట్టుగా పెట్టాను. ఇంకొక బ్లౌజ్ పీస్ కి 2 సైడ్లు బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దాని వెనక నుంచి ఇలా బార్డర్ అటు ఇటు ఇలా వచ్చేలాగా పంచె స్టైల్లో పెట్టేసి ఆ చెంబులోకి మొత్తం ఇలా దోపేశాను అంతే. కాలుకు మాత్రం అది ఇలా బార్డర్ పంచె బార్డర్ ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి ఆ బార్డర్ని అలా అటాచ్ చేసి అక్కడ ఒక పిన్ పెట్టేశాను అనమాట. అంటే పైన మడిచి ఉన్న కాలు ఉంది కదా, ఫోల్డ్ చేసుకున్న కాలు, ఆ కాలుకి అలాగా బార్డర్ దగ్గర కదలకుండా పిన్ పెట్టేశాను అనమాట. సో పంచ అయితే బాగానే సెట్ అయిపోయింది నన్ను అనిపించింది. అండ్ ఇంకా కమింగ్ టు ద హ్యాండ్స్ కూడా అమ్మవారి హ్యాండ్స్ ఎలా అయితే ఉన్నాయో పక్కన అలాగే పెట్టాలని అనుకున్నా. సో నా దగ్గర ఉన్న హ్యాండ్స్ ని ఇలాగ పైన మనం చెంబుకి కర్ర కడతాం కదా, అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు ఎలా అయితే కడతామో అలాగే ఒక చెంబుకి కర్ర కట్టేసి దానికి హ్యాండ్స్ అటాచ్ చేశాను. ఫస్ట్ అటాచ్ చేసేసి సేమ్ అదే పొజిషన్ లో అనుకున్నాం కాబట్టి ఆ తర్వాత పైన బాడీ సెట్ చేద్దాము నేను అనుకున్నాను అనమాట. ఆ హ్యాండ్స్ ఏమో నాకు కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు. అంటే ఒకటేమో హైట్ లో వస్తుంది, ఒకటేమో కొంచెం కిందికి వస్తుంది. ఈ కాలు థై పైన హ్యాండ్ ఉండాలి కదా, అలా పెట్టేసరికి ఒక సైడ్ ఏమో హైట్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ హ్యాండ్ ఏమో కొంచెం కిందికి అవుతోంది. సరే ఎలాగోలాగ అలా సెట్ చేసి కొంచెం కండువా వేసి, అంటే మనం పైన స్వామివారి కండువా ఉంటుంది కాబట్టి అది వేస్తే కవర్ అవుద్దా అలానని చెప్పి కండువా ఒక పట్టు కండువా ఉంటే అదే వేసి చూస్తున్నా అనమాట. కాకపోతే ఎట్ సైడ్ అయితే హైట్ ఉందో అటు సైడ్ కొంచెం పుష్పరాజు లాగా వచ్చింది. ఇదేంటి పుష్ప వచ్చింది, నేనేమో విష్ణుమూర్తిని రెడీ చేస్తుంటే నేను అనుకున్నాను. సరే జ్యువెలరీ అవి వేస్తే ఏమన్నా సెట్ అవుద్దేమో అని చెప్పి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఎలా వస్తుంది ఫైనల్ గా అన్నది మనకు కూడా ఐడియా ఉండదు కదా, నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా. సో అన్ని పెట్టి చూడడము, మళ్ళీ బాగుందా బాగాలేదా అనే దాన్ని బట్టి తీసేయడము. బ్లౌజ్ పీసులు కూడా అంతే, పంచ కోసం అన్నట్టు జ్యువెలరీ కూడా అంతే, జ్యువెలరీ వేస్తే ఎలా ఉంది, ఏ జ్యువెలరీ బాగుంది అని వేసి చూడడము. ఇలా అన్ని చూస్తూ ఉంటే ఇది ఇలా పెట్టంగానే అమ్మవారికి బాగున్నట్లుగా అనిపించింది అనమాట. ఈ జ్యువెలరీ వైట్ స్టోన్ జ్యువెలరీ, ఇది ఇలా 5 లైన్స్ తో వస్తుంది కదా, లాస్ట్ టైం ఉగాదికి తీసుకున్నాను ఇది. సో అది పెట్టంగానే అమ్మవారికి భలే సెట్ అయినట్టుగా అనిపించింది. అమ్మవారి చీర కూడా గ్రీన్ కలర్ కదా, ఈ వైట్ స్టోన్స్ లో కూడా గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద పెండెంట్ లో. సో ఇది బాగుంది నేను అనిపించి ఫస్ట్ అది సెట్ చేశాను. కాకపోతే అవి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి కదా, సో అమ్మవారికి కరెక్ట్ గా ఇలాగా ఫ్రంట్ అంతా వచ్చేలాగా వెనక కూడా కొన్ని పిన్స్ అవి పెట్టేసి కరెక్ట్ గా ఆ లెంత్ సైజ్ అది అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ చేసేసాను. ఇంకా స్వామివారికి కూడా జ్యువెలరీ సెట్ చేస్తున్నాను అనమాట. ఏది వేసినా అంత సెట్ అయినట్టు అనిపించట్లేదు, ఆయనకి నచ్చట్లేదా ఏంటి అని అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వైట్ స్టోన్ సెట్ అయ్యంగానే ఓకే ఇది బాగున్నట్లుగా అనిపించింది అని ఫీలింగ్ వచ్చింది. ఓకే స్వామికి ఇది నచ్చింది అనమాట అని అనుకున్నా. ఎందుకంటే మనం ఏదైతే భావనలో ఉంటామో అలాంటి ఫీలింగ్స్ వస్తాయి అని అంటూ ఉంటారు కదా. సో అలాగే నేను అమ్మవారు స్వామివారు అమ్మవారు ఇదే ఆలోచనలో ఉన్నాను కదా, స్వామికి నచ్చిందా నచ్చలేదా ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాను. సరే తర్వాత జ్యువెలరీ వేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే పైన పెట్టిన చెంబు చాలా చిన్నగా అయిపోయింది సైజు. బాడీ ఎప్పుడు కూడా మనకి ఫేస్ కి బాడీకి అంత సైజ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ఫైనల్ అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుంది. సో ఆ చెంబు చిన్నదైపోవడం వల్ల అప్పర్ బాడీ చిన్నగా అయిపోయినట్లుగా అనిపించింది అనమాట. సో అందుకని ఆ పైన ఉన్న చెంబు చిన్నది తీసేసి మళ్ళీ పెద్దది పెట్టాను. ఆల్రెడీ హ్యాండ్స్ నేనేంటంటే ఆ స్టిక్ కి అటాచ్ చేసేసి ఉన్నా అనమాట. సో అందుకని ఆ స్టిక్ ని అలాగా తీసుకొచ్చి మళ్ళీ ఈ చెంబుకి పెట్టేస్తున్నాను. ఇంకా మామయ్య గారు వచ్చారనమాట. అప్పుడు ఏంటమ్మా ఒక్కదాన్ని
కొంచెం కష్టపడుతున్నావు, నన్ను ఏమన్నా చేయమంటావా అని చెప్పి. ఎందుకంటే మా వారు పిల్లలు బయటకు వెళ్ళారు. సో వాళ్ళకి ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఉందన్నమాట. సో అందుకని హాలిడే ఉంటే చాలు, వాళ్ళు ఎప్పుడు ఫుట్బాల్ క్రికెట్ మ్యాచ్ బుక్ చేసుకుంటారు కోర్టులో, అక్కడ వెళ్ళిపోవాలని అంటూ ఉంటారు. సో వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళారనమాట, ఈయన పిల్లలు బయటకు వెళ్ళారు. సో అందుకని మావయ్య గారు హెల్ప్ చేస్తున్నారు. ఆయన కర్ర పట్టుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్స్ అటాచ్ చేసేసి ఉన్నాను కదా, సో ఎవరైనా పట్టుకుంటే మనకు అది స్ట్రైట్గా వస్తుంది. కర్ర స్ట్రైట్గా రావడం కూడా ఇంపార్టెంటే కదా. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే, ఎవరైనా రెడీ చేసుకోవాలి అని అనుకుంటే ఏ పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి అనే దానికోసం చెప్తున్నాను అనమాట. కర్ర కూడా సేమ్ హైట్ లో రావాలి, అది కూడా ఈక్వల్ గా రావాలి. సో హ్యాండ్స్ కొంచెం పైన కైనయి అని అనిపించి మళ్ళీ ఆ హ్యాండ్స్ ని కూడా హైట్ తగ్గించి కర్రకి సేమ్ లెంత్ లో వచ్చేలాగా పెట్టి చూశాను. పెట్టి చూస్తే ఇంకప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నట్లు అనిపించింది అనమాట. సరే అయితే స్వామివారి ఫేస్ కూడా పెట్టి చూస్తే బాడీ ఫేస్ అంతా కూడా సరిగ్గా సరిపోయింది అనిపించింది. మనం ఫేస్ పెట్టే కన్నా ముందే జ్యువెలరీ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి విష్ణుమూర్తికి తెలుసు కదండి, అలంకార ప్రియుడు, ఆయన ఎన్ని నగలు వేసినా వేయించుకుంటారు. సో అమ్మవారికి ఒక్క నగ వేశాను, స్వామివారి మాత్రం ఎన్ని వేసినా ఇంకా వే అని అడుగుతున్నట్లుగానే అనిపించింది. సో అందుకని రకరకాల స్టెప్స్ లో స్వామివారికి జ్యువెలరీ వేశాను. ఇంకా ఈసారి తీసుకున్న ముఖాలు ఇవ్వండి. ఇదిగోండి స్వామివారి ఫేస్. ఇది ఆల్రెడీ చాలా సార్లు చూసే ఉంటారు, మనకి విష్ణుమూర్తి ఫేస్ ఇలా దొరుకుతుంది బ్లూ కలర్ లో. కానీ దీనికి కిరీటం కూడా వచ్చింది అనమాట పైన, అంటే వెనక ప్రభావాలు ఉన్నట్టుగా ఇలాగ పెద్ద ఆర్చ్ తోటి వచ్చింది. సేమ్ అలాగే అమ్మవారి ఫేస్ కూడా దొరికింది. అమ్మవారి ఫేస్ కూడా మనకి మామూలుగా ఇట్లా ఓన్లీ కిరీటం తోటి ఫేస్ మనకి బాగానే దొరుకుతాయి, కానీ పైన వెనక ఇలాగా ఆర్చ్ తోటి పెద్ద కిరీటం లాగా ఇలాగా చాలా రేర్ గా దొరుకుతాయి. సో చూడగానే నాకు నచ్చేసింది అనమాట. ఇవి ఎక్కడంటే KPHP వెళ్ళా కదా, అక్కడ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నాను. చూడగానే నచ్చేసి రెండు కూడా సేమ్ సైజ్ లో ఉండడంతో ఇవే కావాలి సారీ అని అనుకున్నాను. సో భలే బాగా నచ్చినాయి నాకు, వెంటనే తీసేసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 600 చెప్పారు, రెండు కలిపి ఇంకా ఒక్కొక్కటి 750 చెప్పారు. సో 1500 అయితే నేను 1200కి తీసుకున్నాను, రెండు స్వామివారిది అమ్మవారిది ఇద్దరి ఫేస్లు. ఇదిగోండి ఫైనల్ గా అయితే ఇలా సెట్ అయ్యారు లక్ష్మీనారాయణలు ఇద్దరు. రాధాకృష్ణులు అనుకోవచ్చు, లక్ష్మీనారాయణలు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు మనము. సో ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి మనకి విగ్రహాలకి టై చేయడానికి ఒక హోల్ వస్తుంది కదా, అక్కడే అమ్మవారికి స్వామివారికి ఆ సెట్ పైన ఇయర్ రింగ్సే పెట్టేశాను. ఇంకా దండలు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ DIY దండలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ప్రతి ఇయర్ ఒక్కొక్క దండ చేస్తూ ఉంటా కదా, ఇట్లాగా ఫ్యాబ్రిక్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్స్ లో. ఈ ఇయర్ అయితే కొత్తగా ఏమీ చేయలేదు, కానీ లాస్ట్ ఇయర్వే చేసినవే ఉంటాయి కదా ఆ దండలు, అవే యాడ్ చేస్తాను అనమాట. దండలు వేయంగానే చాలా నిండుగా అనిపించింది అనమాట. ఇంకా సేమ్ గుళ్ళో ఎలా అయితే ఉంటారో అలాంటి ఫీలింగ్ వచ్చింది అనమాట. భలే సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఫస్ట్ అంతా చాలా టెన్షన్ పడ్డాను, స్వామివారు అసలు కోఆపరేట్ చేయట్లేదేంటి అని అనుకున్నాను. అమ్మవారు మంచిగా ఫస్ట్ శారీ కూడా అండి చిట్టుకులో కట్టేసుకొని రెడీ అయిపోయి అమ్మవారు కూర్చున్నారు. స్వామివారు చాలా టైం తీసుకున్నారు ఆయన కలర్ సెలెక్షన్ కి, ఆయన పంచ డ్రేపింగ్ కి, అన్నిటికీ. అలాగే జ్యువెలరీ కూడా అమ్మవారికి ఒక్కటి వేయంగానే అమ్మవారు సెట్ అయిపోయింది అనమాట. స్వామివారు మాత్రం జ్యువెలరీకి కూడా చాలా టైం తీసుకున్నారు. సో స్వామివారికి చూసారు కదా స్టెప్పులుగా అంతా వైట్ స్టోన్ జ్యువెలరీయే వేసి ఇలా సెట్ చేసా. అమ్మ అండ్ స్వామివారు ఇద్దరు కూడా భలే క్యూట్ గా సెట్ అయ్యారు అని అనిపించింది. ఇదిగోండి ఫైనల్లీ స్వామివారు అండ్ అమ్మవారు ఇద్దరు కూడా ఇలా సెట్ అయ్యారనమాట. నాకు ఎంత ముద్దుగా అనిపించారంటే, ఆ ఫేస్లు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. ఇంట్లో అందరూ కూడా అసలు ఎంత బాగా వచ్చారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేనైతే ఇంకా సూపర్ హ్యాపీ. ఐ డింట్ ఎక్స్పెక్ట్ అండి ఇంత బాగా వస్తాయని. నాకు చాలా 100 కాదు 200% సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అన్నది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మొత్తానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ అలాగే స్వామివారు అమ్మవారు సెట్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఇంకా కిచెన్ లోకి వచ్చేసి మిగతా పనులు చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం మిగతా పనులన్నీ కూడా మళ్ళీ కామనే కదా, అవన్నీ చేసుకుంటూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కాబట్టి దానికి కావాల్సిన కొన్ని ప్రిపరేషన్స్ కూడా, అంటే బెల్లం కట్ చేసి పెట్టుకోవడము మనం స్వీట్స్ లో వేయడానికి. అండ్ అలాగే ఇక్కడేమో నేను అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు లడ్డు చేద్దాం అనుకున్నా. సో అవన్నీ ముందే వేయించి పెట్టేసుకుంటా అనమాట. నెక్స్ట్ డే జస్ట్ వాటిని మిక్సీ వేసేసి లడ్డూలు చుట్టేస్తా. ఇలా వేయించి మళ్ళీ చల్లారాలి, ఆ తర్వాత మిక్సీ పట్టి ఆ తర్వాత లడ్డూలు చుట్టాలంటే పండగ నాడు హడావిడైపోతుంది కదా. సో అందుకని ఇలాంటి వేయించే అన్ని కూడా ముందు రోజే వేయించేసి పెట్టేసుకుంటా. సో అలాగే ఈ 3 వేయించి పెట్టేసుకున్నా. బెల్లం అది మొత్తం చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి వేయించినవి అన్ని కూడా ప్లేట్లో వేసేసి
అన్నీ అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో దట్ మార్నింగ్ కల్లా చల్లారిపోతాయి, మనము వెంటనే మిక్సీలో వేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవచ్చు, కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ అలాగే గులాబ్ జాములు కూడా చేద్దాము అని అనుకున్నా, బట్ బయటకు వెళ్ళి కావాల్సినవి తెచ్చుకున్నప్పుడు ఆ గులాబ్ జామ్ ప్యాకెట్లు తెచ్చుకోలేదు. అది మనకి మిక్స్ దొరుకుద్ది కదా, అది తెచ్చుకుందాము అని అనుకున్నా బట్ మర్చిపోయాను. సో ఈసారి నో గులాబ్ జాములు అనమాట. ఎందుకంటే రేపు మార్నింగే వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి అంటే పండగ నాడు అసలు బయటకు వెళ్ళడానికే కుదరదు. అందుకే ముందు రోజే పువ్వులు ఇవన్నీ కూడా తెచ్చేసుకుంటాం కదండి. ఎందుకంటే మన ప్రసాదాలు రెడీ చేయడాలు, డెకరేషన్లు, మనం రెడీ అవ్వడాలు, మళ్ళీ వాటితో పాటు మన వంటలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అందుకని ముందు రోజే తెచ్చుకుంటాం, కానీ ఈ రోజు అది మిస్ అయిపోయింది అనమాట. సో లైట్ తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మనకి ఎన్ని పనులు ఉండనివ్వండి, ఏ పండగ కానివ్వండి, ఏదైనా సరే మనకి బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, స్నాక్స్లు, టీలు, కాఫీలు అండ్ డిన్నర్లు ఇట్లాంటివి అయితే మనం ఖచ్చితంగా ఫాలో చేయాల్సినవే కదా, ఎంత పనిలో ఉన్నా సరే. సో మధ్యలో డెకరేషన్ చేస్తున్నప్పుడే మధ్యలో వచ్చి చపాతీ పిండి కలిపేసి పెట్టేసి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు స్వామివారు కూడా సెట్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ 7:30కే డిన్నర్, బట్ ఇప్పుడు 7:45 అయిపోయింది టైము. బట్ ఇంకా స్వామివారిని సెట్ అయ్యేదాకా మనశ్శాంతిగా ఉండదు కదా. సో అందుకని ఆయన సెట్ అయిన తర్వాతే వచ్చి 7:45కి అప్పుడు చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా చపాతీలు చేసేసి అండ్ అలాగే మనకు కావాల్సిన శనగలు, మినపప్పులు ఇవన్నీ నానేసుకోవాలి కదండి. నానేసుకునే అన్ని కూడా నానేసేసుకున్నాను అప్పుడే కిచెన్లో. తర్వాత ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెకరేషన్ దగ్గరికి వచ్చేసి వెనక ఆ బెల్స్ అవన్నీ సెట్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ లో దండలు అవన్నీ వేసుకొని అండ్ అలాగే లైటింగ్ అంతా సెట్ చేసుకోవాలి కదండి. సో ఆ ఈ లైటింగ్ పెట్టడానికి కూడా వైర్ తెచ్చుకోవాలి, ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకోవాలి. ఒకటే ప్లగ్ పాయింట్ ఉంటుంది కదా, సో ఎక్స్టెన్షన్ బాక్స్ అది తెచ్చుకొని దానికి రకరకాల లైటింగ్ సెటప్స్ అన్ని కూడా పెట్టుకొని, చాలా ప్లగ్స్ ఉంటాయి కదా అవన్నీ, మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ కి చుట్టూ కూడా లైటింగ్ వచ్చేలాగా ఇలాగా సెట్ చేసుకొని అంతా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా సెట్ అయ్యారు. చాలా బాగా అనిపించారు, గుళ్ళో చూస్తున్నట్లే అనిపించింది అనమాట నాకైతే. అసలు స్వామివారు రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నారో, కానీ మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆయన్నే చూస్తూ ఉన్నా అనమాట. అమ్మవారిని కంప్లీట్ గా డామినేట్ చేస్తారు ఈయన అని అనిపించింది నాకు. అంటే అమ్మవారు ప్రతిసారి అమ్మవారిని పెట్టుకుంటాం, అమ్మవారినే చూస్తుంటాం, బట్ ఈసారి అమ్మవారు అయితే వాళ్ళు ముద్దుగా ఉన్నారన్నమాట. ఫేస్ కూడా చాలా చిన్నగా క్యూట్ గా వచ్చి అలా సిగ్గుతో అలా కూర్చున్నట్లుగా అలా అనిపించారు నాకు. స్వామివారు కంప్లీట్ గా డామినేట్ చేస్తారని అనిపించింది నాకు. మరి మీకేమనిపించింది? నేను రెడీ చేసిన ఈ అమ్మవారు, స్వామివారు, లక్ష్మీనారాయణలు ఇద్దరు మీకు ఎలా అనిపించారు? డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. సో మొత్తానికి ఇక్కడ వరకు అయితే సెట్టింగ్ అయ్యిందండి. అంటే పక్కన అరటి చెట్లు అవన్నీ కూడా సెట్ చేసుకొని అన్ని ఇక్కడ వరకు అయింది. ఇంకా కింద స్టెప్ ఇవన్నీ రేపు పొద్దునే చేసుకుందాము అని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి టైం అయితే 11:15 అయ్యింది. సో ఎర్లీగా పడుకోవాలి, మళ్ళీ తెల్లవారితేనే వరలక్ష్మి వ్రతం. ఆ రోజు పొద్దున్నే లేచి మళ్ళీ మన ప్రిపరేషన్స్ అన్ని ఉంటాయి కదా. సో అందుకని ఇంక ఇప్పుడు పడుకుని పోదాము అని చెప్పి అక్కడతో అయితే ఆపాను. మార్నింగ్ ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.